సందర్భంలోనే ఇప్పుడే ఆయన ప్రేమను గుర్తించి, ఆయన దయను గుర్తించి, ఆయన బాహుళ్యాన్ని గుర్తించి, ఆయన కృపను గమనించి నువ్వు తలుపు తెరడానికి సిద్ధపడినట్టయితే ఆయన నీలోనికి వచ్చి నీతో నివసించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నీలోనికి వచ్చి నిన్ను మార్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. నీకు బలమునిచ్చి, నీకు ధైర్యమునిచ్చి, నిన్ను ఆయన కుమారుడుగా కుమార్తెగా ఈ లోకములో మహిమ తెచ్చేటువంటి విశ్వాస జీవితమును అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆలోచన చేద్దామా? తప్పిపోయి ఉన్నావా? మాటల్లో తప్పిపోయావా? చూపుల్లో తప్పిపోయావా? క్రియల్లో తప్పిపోయావా? సంభాషణలో తప్పిపోయావా? కూర్చోటంలో తప్పిపోయావా? సమయాన్ని గడపడంలో తప్పిపోయావా? ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు? పరిశుద్ధాత్మని స్వరానికి ఎక్కడ అవిధేయత చూపించావు? ఈ సందర్భంలో ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో, ఇదిగో ఆయన నీ కోసం బలిగా అర్పించబడినటువంటి శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భంలో, మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థాన శక్తిని అనుభవిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరలా ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించగలవా? మరలా నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించి ఆయనకు సింహాసనం వేసి ఆయన పరిపాలనలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఉంచగలవా?